శాంతి. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. మనసు యొక్క పని చింతన చేయడం, ఆలోచించటం. చాలాసార్లు జనరల్ మనుషులు కంప్లైంట్ చేస్తూ ఉంటారు, మనసులో లేదు, మనసులో ఎంత నెగిటివ్ పెట్టుకున్నావా, మనసు ఎప్పుడు కూడా పెద్దగా ఉండదు, మనసులో ఎప్పుడు కూడా మీకు వారి గురించి తప్పే ఉంటుంది, మనసు నిండా వారే ఉన్నారు. అన్ని కంప్లైంట్స్ మనం మనసు గురించే చేస్తూ ఉంటాం. నిజానికి మన మనసు చేస్తున్నటువంటి పెద్ద పని ఆలోచించడం. దాన్ని ఆధ్యాత్మిక భాషలో చింతన చేయడం అని అంటూ ఉంటాం. ఎలాంటి చింతన నేను చేస్తానో లాస్ట్ నేను అలాగే తయారవుతాం. ఇది నియమం 100% ఉంటుంది. అందుకే అంటారు, ఎలా ఆలోచిస్తామో మనం అలాగే తయారవుతాం. నేను చాలా గొప్ప వ్యక్తిగా, ఒక ఉపయోగకరమైనటువంటి జీవితంలో జీవిస్తున్నటువంటి ఒక యోగి ఆత్మగా, పవిత్ర ఆత్మగా మాత్రమే నేను అవ్వాలి అని నా యొక్క లక్ష్యం ఉన్నప్పుడు మన యొక్క చింతన ఈ నిజ జీవితంలో కూడా అలా పాజిటివ్గానే మనం మార్చుకోవాలి. స్వచింతన ఎంతవరకు మన అంతరాత్మ చేస్తూ ఉంటుందో ఖచ్చితంగా వారు చేస్తున్నటువంటి మంచి చింతనతో యొక్క క్షేత్రంలో ఎన్నో అడుగులు ఎక్కువగా వేస్తూ వారు పరమాత్మకి సమీపంలో చేరడానికి వారు ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఎప్పుడు కూడా మనం స్వచింతన చేయటం, ప్రభు చింతన చేయడం మానుకోవద్దండి. అందుకే అంటుంటారు కొందరు, నేను చాలా బిజీగా ఉంటాను. ఎవరి కోసం ఇంత బిజీగా ఉంటున్నారు అని అడిగితే, నేను ప్రత్యేకంగా ఉండేటువంటి సో అండ్ సో ఆ పర్సన్ గురించి, వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచిస్తూ వారి గురించి ఆలోచిస్తూ ఆ ఆలోచనలో నేను చాలా బిజీగా ఉంటున్నాను అని మరికొందరు సమాధానం వినిపిస్తూ ఉంటారు. నేను ఎదుటి ఆత్మ గురించి శుభం జరగాలి, ఎదుటి ఆత్మ యొక్క మంచి ఆధ్యాత్మిక క్షేత్రంలో ఎన్నో అడుగులు ముందుకు రావాలి, వారిలో కూడా స్వచింతన మాత్రం పెరగాలి, ప్రభు చింతన పెరగాలి అనేటువంటి ఒక గొప్ప స్మృతిలో మనం ఉంటూ ఇతర ఆత్మలకి మనం జ్ఞానరత్నాలను రెగ్యులర్గా వారికి వినిపిస్తూ ఉండాలి. అందుకే ఈ బ్రహ్మకుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయంలో ఒక పద్ధతి ఉందండి. ఖచ్చితంగా ప్రతి ఒక్క విద్యార్థి సత్సాంగత్యంలో వారి సమయాన్ని తీయండి. ఏ వ్యక్తి అయితే వారి యొక్క సమయాన్ని సత్సాంగత్యం కోసం తీస్తారో ఖచ్చితంగా వారి మనసులో మంచి చింతన పెరుగుతూ ఉంటుంది. దాన్ని అంటారు చర్నింగ్ చేయటం. చర్నింగ్ చేయటంతో మనలో పెరిగేటువంటి ఒక మంచి బలం, దాన్ని అంటారు మంచి బలం. ఆ బలంతోనే యోగం యొక్క శక్తి, అంటే కాన్సన్ట్రేషన్ యొక్క శక్తి మనలో పెరుగుతూ ఉంటుంది. ఫిజికల్గా మన బాడీ వీక్ అయిపోయింది అనుకోండి, చాలా వరకు డాక్టర్స్ మనకి ఇచ్చేటువంటి అడ్వైస్, మంచి డైట్ మీరు తీసుకోండి. ఎంత మంచి డైట్ మీరు తీసుకుంటారో అంత హెల్దీగా మీ యొక్క బాడీ తయారవుతుంది. సో ఆధ్యాత్మిక క్షేత్రంలో కూడా మనకిచ్చేటువంటి అడ్వైస్ ఇదేనండి, మంచి చింతన చేయండి, చర్నింగ్ చేయండి. ఇప్పుడు చూడండి, వెన్న తీయాలంటే ఏం చేయాల్సి వస్తుంది? చిలకాల్సి వస్తుంది. ఎంత ఎక్కువ చిలుకుతారో మీకు అంత వెన్న వస్తుంది. వెన్న అంటే శక్తి వస్తుంది. చింతన, నేను ఎంతవరకు స్వచింతన, పరమాత్మ యొక్క మహావాక్యాలు నేను విన్నాను, ప్రవచనం విన్నాను, అటెండ్ అయ్యాను, ఓకే. అటెండ్ అయ్యి నెక్స్ట్ ఏం చేశారు?
విన్నానండి, చాలా బాగుంది, మళ్ళీ వెయిట్ చేస్తున్నాను. నెక్స్ట్ దేనికి కోసం వెయిట్ చేస్తున్నారు? నెక్స్ట్ క్లాస్లో ఏ టాపిక్ కోసం చెప్తారు అది మాత్రమే నేను వినాలి అని అనుకుంటున్నాను. అంటే విన్నాను బాగుంది, ఇంకొకసారి నేను వినాలి అనుకుంటున్నాను. నా మనసు ఎన్నో ఎక్కువ సార్లు కోరుకుంటుంది, ఆలోచిస్తుంది అంటే అర్థం మీకు టేస్ట్ నచ్చింది అని అర్థం అన్నమాట. మీకు విన్న మంచి మహావాక్యాలను మరీ 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 వినాలి అనిపిస్తుంది అంటే మీకు ఆధ్యాత్మిక క్షేత్రంలో ముందుకు ఎదిగేటువంటి అవకాశాలు ఆల్రెడీ దొరికిపోయాయి, వచ్చాయని అర్థం. కాబట్టి మనం విన్న ప్రతి ఒక్క మాటను చర్నింగ్ చేద్దాం, చింతన చేద్దాం. వాటిని చిలకడం అంటే వీలైనంత వరకు వాటిని నోట్ చేసుకోవడం, లేదా ఇతరులకి కూడా మనం వినిపించడం, ఇదొక హ్యాబిట్గా మనం మార్చుకుందాం. నేటి సమాజంలో కొందరు మనుషుల హ్యాబిట్ ఎలా అయిపోయిందంటే, అయిపోయింది అది పాస్ట్లో బ్యాడ్ ఇన్సిడెంట్సే, దాంతో మీకు లాభం దొరకలేదు, పక్కవారికి కూడా లాభం దొరకలేదు. అయిపోయింది, ఏదో అయిపోయింది, పాస్ట్ ఇస్ పాస్ట్, దాన్నే అంటారు ఫుల్ స్టాప్ పెట్టేయండి. ఎంత ఎక్కువ మీ మనసు ఫుల్ స్టాప్ పెట్టడం ఒక అలవాటుగా అభ్యాసంగా మార్చుకుంటుందో అప్పుడు మీ యొక్క చింతన అంత ఎక్కువగా పాజిటివ్గా మారుతుంది. సత్సాంగత్యంలో ఉంటూ, మంచి సహవాసంలో ఉంటూ, ఫుల్ స్టాప్ పెడుతూ మంచి చింతన చేయడమే మనం ఈ యొక్క ఆధ్యాత్మిక క్షేత్రంలో మన వంతు చేయాల్సినటువంటి గొప్ప ప్రయత్నం అండి. మరి ఎంత ఎక్కువగా మీరు చింతన చేస్తారో అంత స్వచింతన, ప్రభు చింతన, ఇవి రెండు కూడా మనకి అందరికీ చాలా అవసరమైనటువంటి అంశాలు. స్వయం యొక్క ఆత్మ, నేను ఆత్మ ఎక్కడి నుండి వచ్చాను, నా ఆత్మ యొక్క ఇల్లు ఏదు, నా ఆత్మ ఈ సృష్టి అనేటువంటి ఈ యొక్క నాటక రంగంలో నా యొక్క పాత్ర ఏంటి, నేను నా పాత్రను మాత్రమే అభినయం చేయడానికి వచ్చినటువంటి ఒక దివ్యమైనటువంటి ఆత్మను. దీనికోసం చింతన చేయండి. ఓకే, నా ఆత్మ రోల్ ఏంటి? ఇతరులను దుఃఖపెట్టడం నా రోల్ కాదు కదండి. ఇతరులతో కూడా స్నేహపూర్వకమైనటువంటి వ్యవహారంలో వ్యవహరించాలి, అదే నా రోల్. నేను పక్కవారి పాత్రని చూస్తూ పక్కవారి పాత్రని నేను కరెక్ట్ చేసి ప్రయత్నం చేస్తున్నాను అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే వారు ఇది చేయట్లేదు, వారు అది చేయట్లేదు, వీరు ఇది చెయ్యాలి కదా, వారి అది చెయ్యాలి కదా అని పక్కవారిని కరెక్ట్ చేసేటువంటి హ్యాబిట్ ఒకవేళ మనలో ఎక్కువగా ఉంటే రాన్ మన లైఫ్ స్టైల్ ఎలా అయిపోతుందంటే వీరు ఇది చేయట్లేదు, వారు అది చేయట్లేదని వారి గురించి మనం పరుల గురించి అతిగా చింతన చేయటంతో నేనేం చేయాలి, అది నేను చేస్తున్నానా, వారు చేయాల్సింది వారికి నేను బాగానే గుర్తు చేయిస్తున్నాను, కానీ నేను చేయాల్సింది ఏంటి అని స్వయాన్ని ప్రశ్నించుకోవడం మర్చిపోతూ ఉంటాం. కాబట్టి మంచి చింతన ప్రతి ఒక్క ఆత్మను పరమాత్మ సన్ముఖంలోకి తీసుకురావడానికి, సహవాసంలో మంచి వారిని వెతుక్కోవడానికి, సత్సాంగత్యంలో సమయాన్ని తీయడానికి తప్పకుండా వారు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఇలాంటి మంచి సహవాసాన్ని వదులుకోకండి. పరమాత్మని యొక్క మంచి సహవాసంలో ఉంటూ వారికి సన్ముఖంలో మాత్రమే ఉండడానికి ఇష్టపడండి. అలా ఉండడానికి మీకు ఇష్టపడాలి అంటే మీరు సెలెక్ట్ చేసుకునేటువంటి వ్యక్తులని కూడా ఎలాంటి వ్యక్తి, వీరికి స్వచింతన, ప్రభు చింతన లేదా సత్సాంగత్యంలో సమయాన్ని కేటాయించాలి అని ఇంట్రెస్ట్ ఉందా అనేది మనం చూస్తూ ఉండాలి. అలాంటి వారి స్నేహము, అలాంటి వారి సహవాసం మాత్రమే మిమ్మల్ని ఈ క్షేత్రంలో ఎన్నో అడుగులు ముందుకు వేయిస్తూ ఉంటుంది. కాబట్టి మంచి చింతన చేయడం మనకు ఒక హ్యాబిట్గా మారాలి. కాబట్టి మీరు ఎప్పుడు కూడా పాస్ట్ టెన్స్ని గుర్తు తెచ్చుకోకండి. ఒకవేళ మీరు చాలా రోజుల తర్వాత ఫ్రెండ్ని కలిశారు, దూర బంధువుని కలిశారు,
కూర్చొని ఎప్పుడో చిన్నప్పుడు గొడవలు పెట్టుకున్నారు. వీరి ఫ్యామిలీ వారితో, వారి ఫ్యామిలీ వీరితో మిస్అండర్స్టాండింగ్స్తో విడిపోయారనుకోండి. ఆ విడిపోయినటువంటి బ్యాడ్ ఇన్సిడెంట్స్ మీకు లాస్ అయింది, మీ వల్ల వారు కూడా లాస్ అయ్యారు. ఓకే, దాన్ని మీరు ఫుల్ స్టాప్ పెట్టండి. ఈ రోజు నుండి నేను మంచి చింతన చేయాలి. కాబట్టి గొడవలు పెట్టుకునేటువంటి వారి ఫ్యామిలీ, మీ ఫ్యామిలీ విడిపోయినటువంటి ఆ బ్యాడ్ ఇన్సిడెంట్స్ని చాలాసార్లు మీరు గుర్తు తెచ్చుకొని ప్రజెంట్ మీకు ఉండేటువంటి మంచి రిలేషన్ని బ్రేక్ చేసుకోకండి. ఇప్పుడు కలుసుకున్నారు కదా, కనీసం ఇప్పుడైనా ఏం చేయండి, మంచి మాటలతో స్టార్ట్ చేయండి. ఎలాంటి మంచి మాటలతో స్టార్ట్ చేయాలి అంటే మీరు ఇలా ఎగ్జాంపుల్స్ చెప్పొచ్చు. ఇప్పుడు మేము మా యొక్క పాస్ట్ లైఫ్ని మర్చిపోయాం, ఫుల్ స్టాప్ పెట్టాను. నేను ఇప్పటి నుండి ఒక ఆధ్యాత్మిక చింతన మాత్రమే చేయాలని అనుకుంటున్నాను. నేను ఎప్పుడైతే ఆధ్యాత్మిక చింతన చేయడం మొదలు పెట్టానో నా మైండ్ చాలా రిలాక్స్గా ఉంది. కొద్ది కూడా నాకు క్రోధం రావడం లేదు, కొద్ది కూడా ఆవేశం రావడం లేదు. నా ఆరోగ్యం చాలా హాయిగా ఉంది. కొన్ని జబ్బులకి మెడిసిన్ ఉండదు. అతిగా మనం టెన్షన్లో రావడం, ఓవర్ థింకింగ్ మనకు వస్తున్నటువంటి అన్ని రకాల జబ్బులకు ఒక కారణంగా మారుతూ ఉంటుంది. ఓకే, వేస్ట్గా ఆలోచించడం, అతిగా ఆలోచించడం మెజారిటీ మనుషుల్లో, సమాజంలో మనం చూస్తూ ఉన్నాము. ఇది చాలా పెద్ద జబ్బండి. సో ఈరోజు ఆధ్యాత్మిక క్షేత్రంలో, ఆధ్యాత్మిక చింతనలో ప్రతి ఒక్కరిని నేర్చుకొని ఇతరులకు నేర్పించేటువంటి గొప్ప టాపిక్, గొప్ప అంశము. మన మనసులో ఒక మంచి సంకల్పాన్ని తీసుకుందాము. నేను ఎప్పుడు ఏ ఆత్మ గురించి కూడా వేస్ట్ చింతన చెయ్యను, వారి గురించి నేను ఆలోచించను. తెలివిమంతుడైనటువంటి వ్యక్తి ఇలాంటి అడ్వైజ్ ఇస్తూ ఉంటారు. ఎందుకంటే మీరు అనవసరంగా ఫలానా సో అండ్ సో వ్యక్తి గురించి ఇంత అతిగా ఆలోచిస్తూ ఉన్నారు. అలా అన్నప్పుడు ఏమంటారు, నేను ఏమి ఆలోచించకుండా ఉండలేకపోతున్నానండి, శాంతిగా నేను ఉండలేకపోతున్నాను. ఎవరైనా ఒక చిన్న మాట అన్నారనుకోండి, భోజనం మానేసైనా ఆలోచిస్తూనే ఉంటాను అంటారు. ఒకసారి ఎప్పుడైనా ఇలాంటి ప్రశ్న మీ మనసును మీరు అడిగారా? మీరు భోజనం మానేశారు, ఓకే, నిద్ర మానేశారు, ఫుల్ నైట్ అంతా ఉపవాసంగా ఉంటూ ఆలోచిస్తూనే ఉన్నారు ఎవరో ఒక వ్యక్తి గురించి. ఆరోగ్యం పాడైంది, ఎవరిది? మీ మనసుని అడగండి, వారిదా నాదా? ఆరోగ్యం పాడైంది నాది మాత్రమే. ఎందుకు? నేను చేస్తుంది రాంగ్ పనా, రైట్ పనా? అది రాంగ్ పనే చేశాను. ఏం రాంగ్ పని చేశాను? అనవసరంగా ఎవరి గురించో అతిగా నేను చింతన చేశాను. ఆ చింతన ఏది రాంగ్. అది మీరు చేయవలసింది ఏంటి? ఎదుటి ఆత్మలో మిస్టేక్స్ ఉన్నాయి, చెడు గుణాలు ఉన్నాయి, మీ రెస్పాన్సిబిలిటీ ఉంది. మీలో ఉండేటువంటి చెడు అలవాటు, తప్పుడు అలవాటుతో ఒకవేళ మీ లైఫ్లో ఏమైనా లాస్ అయ్యారా? నేర్చుకున్నారు కదా ఒక మంచి పాఠం. మంచి పాఠం ఏం నేర్చుకున్నారు? తప్పుడు ఆలోచించటంతో, తప్పు కోరుకోవటంతో. దాన్నే అంటుంటారు చూడండి, ఇంట్లో వయసులో పెద్దవారు ఉన్నారనుకోండి, ఎప్పుడు చెప్తుంటారు, పొరపాటున కూడా మీరు పక్క వారికి శాపాలు పెట్టకండి, మంచియే చెప్పండి, మంచి మాట్లాడండి, బ్లెస్సింగ్స్ ఇవ్వండి అని అంటూ ఉంటారు. పూర్వం మన ఇళ్ళలో ఉన్నటువంటి అలవాటేనండి. దాన్ని మీరు గుర్తు తెచ్చుకోండి. సేమ్ ఇప్పుడు కూడా ఏం చేయండి, ఏ ఆత్మ గురించి చెడు కోరుకోకండి, ఆలోచించకండి, దాన్ని ఫుల్ స్టాప్ పెట్టేయండి. అమ్మో, నాకు చాలా బాగా గుర్తుందండి, రాత్రంతా మేల్కొని భోజనం మానేసి, నిద్ర మానేసి, వారు నన్ను అలా అన్నారు అని ఆ మాట పట్టుకొని దాని గురించి నేను ఆలోచించి నా ఆరోగ్యాన్ని పూర్తిగా నేను పాడు చేసుకున్నాను. ఓకే, ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటి? మంచి చింతన చేయండి, గొప్ప చింతన చేయండి, ప్రభు చింతన చేయండి. ఏ ఆత్మ అయితే గొప్ప చింతన చేస్తుందో వారికి చింతలు ఏవి ఉండవు, ఏ చింతలు వారిలో కనపడవు. అందుకే మన యొక్క లక్ష్యాన్ని మనం ఎంచుకోవాలి. చింతలేని మహారాజా అవ్వాలి. కాబట్టి నేను మంచి చింతన చేయాలి. ఏ ఆత్మ
యోగి ఆత్మ, పవిత్ర ఆత్మ ఉంటుందో వారు చింతలేని మహారాణులుగా, మహారాజులుగా కనపడతారు. ఎందుకంటే వారు నేర్చుకునేది ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఇది ఒక్కటే, మంచి చింతన, ప్రభు చింతన చేయాలి. అందుకని నిత్యం మా యొక్క క్లాసెస్ అటెండ్ అవ్వడానికి మీరు ప్రయత్నం చేయండి. బ్రహ్మకుమారిస్ బ్రాంచెస్ అన్ని చోట్లలో ఉన్నాయండి. మీరు రండి, తప్పకుండా వచ్చి ఇక్కడ చెప్పేటువంటి ఉపన్యాసాలు ఎలాంటివి, మీకు ఎన్నో రకాల క్లాసెస్ మా సంస్థలో మీకు చెప్పబడుతుందన్నమాట. మీలో ఉండేటువంటి క్రోధము, ఆవేశము, చెడు సహవాసము, వీటన్నిటి వలన మీ ఆలోచన తీరుపై మార్పులు ఎలా ఉన్నాయి అనేది మీకు రియలైజ్ చేయించడానికి, ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క ఆత్మలో మంచి చింతన పెంచడానికి మంచి క్లాసెస్ మా దగ్గర మాత్రమే వినిపిస్తారు. అలా విన్నటువంటి ఆత్మ సెల్ఫ్గా వారు రియలైజ్ అవుతూ మంచి చింతన చేయడం, ప్రభు చింతన చేయడం, ప్రతి ఒక్కరి జీవితంలో వారు గొప్పగా ఏం పెంచాలనుకుంటారు, మంచి చేంజెస్ని చూడాలనుకుంటారు, గొప్ప చేంజెస్ వాళ్ళు కనపడాలని కోరుకుంటూ ఉంటారు. అలా గొప్ప చేంజెస్, గొప్ప పరివర్తన మనలో రావాలి, ఇతర ఆత్మలలో కూడా రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ట్రై చేయాల్సింది, ప్రయత్నం చేయాల్సింది మంచి చింతన చేయటం, ప్రభు చింతన చేయటం. వాటిని చెడ్డింగ్ చేయండి, వినండి, ఇతరులతో కూడా నేర్చుకోండి. మా సంస్థలో అలాంటి వారు ఎందరో ఉన్నారండి. వారి లైఫే ఒక ఎగ్జాంపుల్గా, వారి లైఫే మేము ఒక ఆదర్శంగా ప్రతి ఒక్కరిని తీసుకున్నాము, నేర్చుకున్నాం. అందుకే ఈ సంస్థలో ఉండేటువంటి మా యొక్క సీనియర్స్ దాది అని పిలుస్తాము. ఆ సీనియర్ దాదులు మా యొక్క బ్రహ్మకుమారి సంస్థకి హెడ్గా ఉండేటువంటి వారు. వారిని ప్రజాపిత బ్రహ్మ బాబా అని పిలుస్తాం. వారి ద్వారానే నేర్చుకున్నటువంటి యొక్క అంశాలే ఇవన్నీ. స్వచింతన చేయండి, పరిచింతన మానుకోండి. ప్రతి ఒక్క ఆత్మలో పరమాత్మని చింతన పెంచేలా మీరు నేర్చుకున్నటువంటి జ్ఞానము విని ఇతరులకు పంచండి అనేటువంటి ఒక గొప్ప గుణాన్ని మా యొక్క ఫౌండర్ ఆఫ్ బ్రహ్మకుమారిస్ మా అందరికీ నేర్పించినటువంటి గొప్ప అంశము. అలాంటి గొప్ప జీవితంలో మనము జీవిద్దామా? మన జీవితాన్ని ఒక వజ్రతుల్యంగా మనం మార్చుకుందామా? ఇవన్నీ మనం చేయాల్సిందే. చేస్తాను, ఖచ్చితంగా నేను అలా అవుతాను, నేను అవ్వాల్సిందే అని మంచి జీవిత లక్ష్యాన్ని ఎంచుకునేటువంటి ఒక యోగి ఆత్మ, ఒక పవిత్ర ఆత్మ చేసేటువంటి ఫస్ట్ సాధన వారి స్వచింతన, ప్రభు చింతన చేస్తూ ఉంటారు. కాబట్టి స్వచింతన, ప్రభు చింతన మీరు నిత్యం చేస్తూ పరమాత్మ ద్వారా అనేక లాభాలని వారు పొందిన సమానంగా నేను కూడా పొందుతాను, నేను కూడా అలా తయారవుతాను అనొక లక్ష్యాన్ని మీరు ఎంచుకోండి. అలా లక్ష్యాన్ని మీరు ఎంచుకున్నప్పుడే యొక్క మార్గంలో ఎన్నో అడుగులు ముందుకు వేయగలుగుతారు. చూసారా, వ్యర్థ చింతన, పరిచింతన, స్వచింతన అంటే మన యొక్క ఆలోచన తీరు మన పైన అది రిఫ్లెక్ట్ అయ్యి ఎన్ని రకాలుగా చేంజెస్ చూపిస్తూ ఉంటుందో. కాబట్టి వ్యర్థ చింతన నేను మానుకోవాలి అంటే, కొందరంటే నా వల్ల కాని పనండి, ఎందుకంటే నాకు ఒక హ్యాబిట్ అయిపోయింది, ఎంత ఎక్కువ వేస్ట్ ఆలోచిస్తానో నేను అంత రిలాక్స్గా ఉంటాను. మీరు ఆలోచించడం మానుకోకండి, ఆలోచించండి, కానీ ఏం ఆలోచిస్తున్నారనేది చెక్ చేసుకోండి. ఇతర ఆత్మలో ఉండేటువంటి చెడు ఆలోచిస్తున్నానా, ఎదుటి ఆత్మలో ఉండేటువంటి మంచి గుణాల గురించి ఆలోచిస్తున్నానా? కాబట్టి స్వచింతన మాత్రమే చేయండి. పరమాత్మ యొక్క జ్ఞాన రత్నాల గురించి చింతన చేయండి. కాబట్టి స్వచింతన ఎక్కువ పెరగాలి నాలో అంటే చెడు ఆత్మల సహవాసంతో మనం కొంచెం దూరం అవుతాం. అప్పుడు ఆటోమేటిక్గా ఎదుటి ఆత్మ మీకు స్నేహపూర్వకమైనటువంటి మహావాక్యాలు వినిపిస్తూ ఉంటారు. మామూలుగా చూడండి, స్కూల్స్లో కూడా సేమ్ సబ్జెక్ట్సే అందరి పిల్లలకి ఉంటాయి. స్కూల్ టీచర్ సేమ్,
సబ్జెక్ట్ టీచర్ ఈజ్ సేమ్, కానీ మార్క్స్లో ఎందుకు తేడా వచ్చింది? వారు ఎంచుకునేటువంటి ఫ్రెండ్. ఒక డల్ స్టూడెంట్ని ఫ్రెండ్ చేసుకున్నాడు అనుకోండి, ఆయన ఏం అడ్వైజ్ ఇస్తాడు? మీరే కాదు, నేను కూడా వెళ్ళలేదు స్కూల్, పర్లేదు మీరు కూడా మానుకున్నా, హాయిగా రిలాక్స్గా కూర్చోండి అంటే వారి యొక్క సహవాసంతో మీ యొక్క ఆలోచన తీరులో పాజిటివ్ కాకుండా నెగిటివ్గా వీక్గా థాట్స్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీ యొక్క మైండ్ యొక్క థింకింగ్లో నెగిటివే వచ్చాయి, వీక్ థాట్స్ వచ్చాయి అంటే వీక్ మైండ్గా ఉండేటువంటి వారి సహవాసంతో మనం పక్కకి రావాలి. ఒకవేళ నాకు ఈ హ్యాబిట్ ఉంది, ఏం హ్యాబిట్ ఉంది? ఏ చిన్న మాట నేను విన్నా, ఏ చిన్న మాట అయినా పక్కవారు మాట్లాడినా దాని గురించి నేను అతిగా ఆలోచించే అలవాటు ఉంటే మీరు స్ట్రాంగ్గా ఉండేటువంటి ఆత్మల సహవాసంలోకి రండి. వారితో ఎక్కువగా టైం స్పెండ్ చేయండి, చింతన చేయండి, నోట్స్ అడగండి. కొన్ని కారణాల వలన ఈరోజు నేను సత్సంగంలో వెళ్ళలేకపోయాను, అటెండ్ అవ్వలేకపోయాను, కానీ మీరు వెళ్ళారు కదా, మీరు ఈరోజు సత్సంగానికి వెళ్ళి అటెండ్ అయ్యి మీరు నేర్చుకుంది ఏదో ఒక మంచి పాయింట్స్ ఉంటున్నాయి కదా, వాటి గురించి నాకు చెప్పండి అని తెలుసుకోవడం స్టార్ట్ చేయండి. వీలవుతే రాసుకోవడం కూడా స్టార్ట్ చేయండి. ఇలా మనం తెలుసుకోవడంతో, రాసుకోవటంతో, అలాంటి వారి సహవాసంలో ఉండటంతో, చర్నింగ్ చేయటంతో వీలైనంత వరకు ఎక్కువ టైం మంచి చింతన చేయడానికి మనం ఇష్టపడుతూ ఉంటాం. వారి సహవాసం కూడా మన మనసులో మంచి చింతన చేయడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. మీరు ఆలోచించడం మానుకోకండి, కానీ ఇలా మంచి పాజిటివ్గా ఆలోచించడం మొదలు పెట్టండి. ఎవరితో రిలేషన్ని బ్రేక్ చేయకండి. కానీ ఏ వ్యక్తి మీకున్నటువంటి 10 మంది వ్యక్తులతో ఎలాంటి సహవాసంతో మీరు పాజిటివ్ వారితో నేర్చుకున్నారో వారితో మాత్రమే మంచి రిలేషన్ని పెట్టుకోండి. యొక్క మార్గం మిమ్మల్ని తెంచుకోవడం కాదండి, కలుపుకోవడం నేర్పించేటువంటి మార్గం. దీన్నే ఆధ్యాత్మిక సంస్థలో మనం నేర్చుకుంటున్నటువంటి ఆచరణ అని చెప్పబడుతుంది. కొందరు అనేస్తూ ఉంటారనమాట, మీరు కూడా ఏంటండి ఈ రోజుల్లో సన్యాసుల్లా మారిపోయారు, అన్నీ వదిలేశారా అండి? మేము ఏది వదలలేదండి, ఏది కూడా రిలేషన్ ఎవరితో కూడా మేము తెంచుకోలేదు. ప్రతి ఒక్కరితో ప్రేమ పూర్వకమైనటువంటి వ్యవహారంలోనే మేము ఉంటాము. మేము సన్యాసులము కాదు, అలా అని ఏది కూడా మేము వదిలేసుకోలేదండి. మేము వదులుకుంది ఇదే అలవాట్లో. చెడు సంకల్పాలు చేసేటువంటి వారు, చెడు సహవాసంలో ఉండేటువంటి వారితో మేము ప్రేమగా పక్కకి వచ్చేటువంటి పద్ధతిని మేము అలవాటుగా మార్చుకున్నాం. అప్పుడు అలా మనం ఉన్నప్పుడే మన ఆలోచన తీరులో కూడా పాజిటివ్ తయారవుతుంది. మనం గొప్ప వ్యక్తులుగా కనిపిస్తూ ఉంటాం. కాబట్టి మంచి సహవాసంలో మనం ఉంటూ, మంచి చింతన చేస్తూ, మంచి ఆలోచిస్తూ, మంచి వారితో మీరు రిలేషన్ని మెయింటైన్ చేసుకోవాలి. అప్పుడే మన ఆలోచన తీరులో నెగిటివ్ నెమ్మదిగా మారిపోయి పాజిటివ్ మాత్రమే పెరుగుతూ ఉంటుంది. మంచి చింతనతో మన ఆలోచన తీరులో ఎలాంటి మార్పు వస్తుందనేది ఈరోజు ఎపిసోడ్లో మనం తెలుసుకున్నాము. కాబట్టి మంచి చింతన మనం చేద్దాము. మరికొన్ని అంశాలతో రాబోయే ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు ఓం శాంతి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.